పూరా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హు గాట్ ఇన్ వాషింగ్టన్ డీసీలో అవార్డ్ హానర్ రావడము, ఆస్ట్రేలియాలో రావడము. అవును, వి ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. Thank you. అండ్ ఆ టైంలో నేను కలవలేదు, ఇప్పుడు ఆ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగానే ఇండియన్ న్యూజెర్సీ అసెంబ్లీ కదా, ఇప్పుడు మనకి ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా, అట్లా న్యూజెర్సీ అసెంబ్లీలో వాళ్ళందరూ తీర్మానం చేసి మనకి ఇచ్చిన సన్మానం. అట్లాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హాల్లో ఒక పండగ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ ఏంటి అడిగితే, తెలుగు వాళ్ళందరూ అడిగిన కోరిక మేరకి ఆ పార్లమెంట్ హాల్లో నాకు సన్మానం చేశారు. అట్లా ఈ రేర్గా జరిగేటటువంటి విషయాలు. లేడీస్ టైలర్ సినిమా తీసినప్పుడు అయిపోయిన తర్వాత తెర మీదకి ఇంకొక 2-3 డేస్లో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా పోతుంది అని కాస్త అజంప్షన్ అయిందా ఎక్కడైనా? ఏమి అసలు అప్పుడు టెన్షన్ తప్ప ఇంకేం లేదమ్మా. ఎందుకంటే నేను చెప్పాక ఇందాక డూ ఆర్ డై పరిస్థితి అప్పుడు మనకి. అది సక్సెస్ కాకపోతే మనం లేం, నో రాజేంద్ర ప్రసాద్, వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం తప్పితే ఏముండదు. అలాంటిది ఈ మోస్ట్ ఆఫ్ ఇట్ టెన్షనే ఈ సినిమా. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు ఎవరో కొనలేదు ఆ సినిమాని, అదొక టెన్షను. ఎవరో కొనలేదు. ఇది అసలు కామెడీ, ఫుల్ లెంగ్త్ కామెడీ అనే సినిమాని అసలు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. ఓన్లీ కామెడీ మీద సినిమా ఎలాగా, ఇది ఏమవుతుంది, అంత టెన్షనే. రిలీజ్ అయిన రోజు అయితే కామెడీ కాబట్టి ఎవరు ఆపలేకపోయి, రిలీజ్ అయిన రోజు నుంచే అది బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇది కాస్త రీసెర్చ్ టైప్ చేసి అడిగే క్వశ్చన్ నేను. లైక్ మీరు ఒక ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క ప్రొఫెషన్ చేశారు. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ ఎమోషనల్ ఫాదర్, ఒక మామగారు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క రిలేషన్షిప్ చేశారు కదా మీరు, లైక్ క్యారెక్టర్. సో అందులో మీకు బాగా టచ్ అయింది ఏ క్యారెక్టర్? నాకు బేసిక్గా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. ఒక స్కూల్ టీచరు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడు. అంటే ఆ నెల జీతం అంతవరకు మనం జీవితంలో బాగా చదివించి వెళ్ళి మనం పని చేసుకునే పరిస్థితి. అలాంటప్పుడు మనకేమవుద్దంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే మనకు అందం ఏంటంటే, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకేంటి అంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకు ఉన్నన్ని ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఏ లెవెల్ ఎవరికి రాదు. అన్ని ఎక్స్పీరియన్సెస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తాం. స్ట్రగుల్ అవ్వచ్చు, జీవితం గురించి కావచ్చు, ఏమైనా కావచ్చు, మనకు బోల్డ్ అన్ని అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలన్నిటినీ నాకు అదృష్టం ఏంటంటే, నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను అన్నమాట. నా 9వ ఏటే మా అమ్మగారు చనిపోవటం, ఇట్లా అన్ని రకాలైనటువంటి ఒక చదువు, అక్కడి నుంచి మనం స్ట్రగుల్ ఫర్ ఎట్లా మన పని కోసం ఎట్లా కష్టపడ్డాం, మళ్ళీ ఉన్నదంతలో ఎలా వచ్చి మనకి మనం ఎలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాం, మనకి మనం ఎలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గోల్డ్ మెడలిస్ట్గా వచ్చి మనకి మనం ఒక ఆర్టిస్ట్గా ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యాం. ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు, హీరోల్లో ఒక ప్రత్యేకమైన హీరో అవ్వడం వేరు. దానికి ఏమేమి కష్టపడ్డాం, దీనికే సరిపోతుంది జీవితం. సో ఈ ఎక్స్పీరియన్స్లో వచ్చిన జీవితపు అనుభవాలు, జీవిత పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ క్యారెక్టర్ల మీద అప్లై చేసే అవకాశం వచ్చింది. లక్కీగా ఈ పాత్రలన్నీ కూడా అలాంటి పాత్రలు. కొన్ని ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్, ఇప్పుడు లేడీస్ టైలర్ లాంటివి, ముచ్చిమంత ముద్దు లాంటివి, ఇట్లా కొన్ని ఎక్స్ట్రాడినరీ, కాశ్మీరా లాంటి ఇట్లాంటి సెపరేట్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నా అవి మన ఇమాజినరీకి మనం చేసిన మోస్ట్ ఆఫ్ ఇట్ నా లైఫ్లో. అసలు మీకు ఒక పాయింట్ చెప్తే ఇంతవరకు అసెస్ చేసుకుంటారు మీరందరూ, మీ జనరేషన్ పిల్లలు. నేను హీరోగా యాక్ట్ చేసిన ఏది కూడా ప్లెయిన్గా హీరో వచ్చి 10 మందిని కొట్టాడు, ఇక్కడి నుంచి దేశాన్ని ఉద్ధరించాడు, వెళ్ళిపోయాడు లేదు అసలు. లేడీస్ టైలర్ వాడు హీరోనా? సన్నాసి, అన్నీ మూఢనమ్మకాలు, సన్నాసి. అప్పులప్పారు హీరోనా? అది ఆడు తీసుకునే అప్పులు, ఆడు ఎట్లా ఎగ్గొట్ట, అన్ని టెక్నిక్స్. ఎదురిండి 3 పక్కని పెళ్ళాం, ఆడు పిసినారి, వాడు హీరో ఎందుకు అవుతాడు? అట్లా నాకు లైఫ్లో ఇవన్నీ కూడా ఒక పరీక్షలే. ప్రతి క్యారెక్టర్ ఒక పరీక్షే.
లైఫ్ ఏమైపోయింది, లక్ ఏమైపోయింది, మన సమాజంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు అలాంటి వాడు ఉన్నాడు. ఒక లేడీ స్టైల్ లాంటి వాడు బద్దకిస్తూ, వాడు బోడంత టాలెంట్ ఉంది, కానీ వాడు పని చేయడు. అసలు అట్లా తీసుకుంటూ మొదలుపెడితే నాకు ఈ క్యారెక్టర్లన్నీ కూడా హీరోగా చేసేటప్పుడు కూడా ఇన్ని వెరైటీ పాత్రలు జీవితంలోంచి తీసుకున్నటువంటి లైఫ్లో ఎదురుపడేపడేటువంటి మన క్యారెక్టర్స్, అది లక్ అయిపోయింది మనకి. అది అయిపోయి వాటిల్లోంచి ఫన్ ఎలా వచ్చింది, వాటిలోంచి కామెడీ ఎలా తీసుకున్నాం, ప్రతి సినిమా చివరిలోనూ ఒక ఆలోచించే విధానం. ఒక లేడీ స్టైల్ అనేవాడు లాస్ట్ చిత్త కొట్టేస్తారండి, లంబడికి నువ్వు ఎలాంటి పనులు చేసావు అది ఇదంటే లేడీసే చెప్తారు, లేదు వాడు మంచోడు, మేము ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడు మాత్రం మంచిగానే ఉన్నాడు, మమ్మల్ని ఎప్పుడు వాడు ఏమీ చేయలేదు అని. ఈ క్యారెక్టర్ హైలైట్ అయ్యి చివరికి మీ చేత అంత నవ్వించి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి లాస్ట్కి వెళ్తూ హార్ట్ టచ్ అయ్యి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. ఈ గొప్పతనం రాసిన వాళ్ళది, తీసిన వాళ్ళది, దర్శకులది, నిర్మాతలది, అందరిది కూడా. బట్ మనకొచ్చిన అవకాశం ఏంటయ్యా అంటే ఆ పాత్రలు నిలబెట్టడం. ఆ పాత్రలు వచ్చినప్పుడు దాన్ని నిజంగానే నాకేం ప్యాషన్ ఉందో ఇవాళ వరకు మీ అందరికీ తెలుసు. నేను వర్క్ పిచ్చి తప్ప నాకు హెల్త్ కారణం ఏంటయ్యా అంటే పని, వర్కహాలిక్. పనే నన్ను ఫిట్నెస్లో ఉంచుతుంది ఇప్పుడు. అది నిజం అయితే కనుక 100% ఆ పని చేసుకుంటూ రావడానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ లైఫ్. సో ఇందాక నువ్వు అన్నావే రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ అంటే అందులో ఉన్న అన్ని పాత్రలు చేశారు మీరు. ఫాదర్, బ్రదర్, అన్నయ్య, తమ్ముడు, మావయ్య, బాబాయ్, పెదనాన్న, ఎవడైనా సరే. అదే మహానటిలో పెదనాన్న లేదు, నాన్ననే పిలువు, లేకపోతే వీళ్ళకి భయం ఉండదంటే, ఈ బస్తీ వాళ్ళకి భయం ఉండదు. అట్లా ఏ పాత్ర అయినా మనకి ఒకటి బేసిక్గా నా క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్యారెక్టర్ కాబట్టి ఫిట్ ఇన్ అయినాయి అని నేను నమ్ముతున్నాను. అది అఫీషియల్గా వచ్చేసింది కూడా, సర్టిఫైడ్ బ్లూ టిక్ కూడా వచ్చేసింది. యా, సో ఫ్యామిలీని కూడా కాస్త ఇప్పుడు మళ్ళీ వస్తుంది మనవరాలుకి అవార్డు రావడం ఫస్ట్ సినిమాలో అనుకోకుండా. ఆ పిల్లని చూసి మన నాగశ్విన్ డైరెక్టరు, స్వప్న అదే దత్త అనే కూతురు, వీళ్ళు అసలు దీన్ని చూస్తుంటేనే మాకు కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అట్లాగే వీళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఆ పిల్ల కూడా వీళ్ళ అంచనాల మేరకు చేసింది బాగా. కొంత నేను కూడా ఉన్నాను పక్కన, కొంత చేసింది. చివరికి నేను మా ఆవిడ కూర్చున్నప్పుడు అదే మాట్లాడుకున్నాను అనమాట. ఏందో మా పిల్లలకి రాలేదు, వాళ్ళ పిల్లలకి వచ్చింది బాగానే, మీది పోకుండా అని. ఆవిడ షీ ఫీల్స్ హ్యాపీ, సంతోషం. మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటే మాకు టెన్షన్ ఫ్రీ లేదు. అది తరతరాలు వచ్చినట్టు బ్లడ్ అండి, బ్లడ్ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. ఆ పిల్ల బాగా. మీరు ఇప్పటివరకు ఎన్నో అవార్డులు పొందారు, నంది అవార్డ్స్, సైమా అవార్డ్స్, ఇంటర్నేషనల్ లెవెల్గా మన ఇండియా నుంచి, ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ గాట్ మెనీ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో ఇన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు ఒక్కటి మేజర్గా బాగా నా కష్టానికి ఇది ప్రతిఫలం అని అనిపించిన అవార్డు ఎప్పుడు? ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పింది అమెరికా అసెంబ్లీలో తెలుగు నటుడు వాళ్ళు అక్కడ ఏంటి అంటే వాళ్ళు తీర్మానం చేసి మనకి ఇవ్వటం, ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో వాళ్ళు మనకు సన్మానం చేయటం, డెఫినెట్గా మన లెవెల్ ఆఫ్ ఇండియన్ దీనికి అది నిజంగా మంచి గుర్తింపు అని నేను ఫీల్ అయ్యాను. పైగా మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేస్తున్నాం కాబట్టి, క్విగ్గన్ మురుగన్ ఇంగ్లీష్ ఫిల్మ్ మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టార్ట్ అవుతుంది, క్విగ్గన్ మురుగన్ 2 వార్నింగ్, ఇట్ స్టార్ట్స్. ఇప్పుడు మళ్ళీ అంటే దానికి లింక్ అయింది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్ అంటే తప్పకుండా ఇండియన్గా, మరీ సౌత్ ఇండియన్గా మనకి వచ్చిన గొప్ప అవకాశం అని నేను ఫీల్ అవుతాను.